తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ శుభవార్త చెప్పింది. మార్చి 24వ తేదీ నుండి తెలంగాణ సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం కేటాయిస్తామని పేర్కొంది. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ వాళ్లను అప్పటి టీటీడీ పాలకులు, అధికారులు పట్టించుకోలేదు. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రత్యేక చొరవతో తెలంగాణ ప్రజాప్రతినిధులు లేఖలు స్వీకరించే విధానం అమలు కానుంది. సోమ మంగళవారాల్లో తెలంగాణ సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనం కేటాయింపు జరుగుతుంది. బుధ గురువారాల్లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కేటాయింపులు ఉంటాయి. ప్రజాప్రతినిధి ఒకరికి ఒక సిఫార్సు లేఖ మాత్రమే అనుమతిస్తారు. అది కూడా 6 మందికి మించకుండా దర్శనం కేటాయించనున్నారు. ఏపీ ప్రజాప్రతినిధులకు ఇకపై సోమవారం దర్శనానికి సిఫారసు లేఖలు స్వీకరించవని టీటీడీ పేర్కొంది. దానికి బదులుగా శనివారం నాడే ఆదివారం దర్శనం కోసం లేఖలు స్వీకరించనుంది. సుదీర్ఘంగా చర్చించి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం టీటీడీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.